ఆ శుక్రవారంలో ఇప్పుడు తాగేసి మన ఇంటికి వెళ్ళడం అనేది కామన్, కానీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది కామెడీ అంటున్నాడు మన నూకరాజు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాడో, అక్కడ ఏం జరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. ఏంటండి ఎప్పుడు చూసినా సారా 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 ఆ సారా బొట్లెట్ ఇవ్వండి. ఇది లేకపోతే సస్తారా మీరు? వచ్చే పిచ్చిదాని ఒకసారి రా. ఆడదానికి చీర, మగోడికి సారా, ఇవే అందమే. మేడం, మా అక్కని చేసుకోవాల్సిన వాడు మేడం. పెళ్లిలో ఎవరైనా తాళి కట్టేటప్పుడు జడెత్తుతారు కదా, అలా మా అక్క దగ్గరకు వచ్చి జడెత్తాను. ఈ తాగుబోతు సచ్చినోడు ఇట్టూగుతూ ఇలా వచ్చి నా మెళ్ళ తాళి కట్టాడు మేడం. మిస్ అయిపోయినా. మిస్ అయిపోయినా ఎందుకు? ఆ ప్లేస్ లో రష్ ఉంటే చాలే గాని నోరు మూసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. కూరగాయలు కాదు, కూర వండి పెడతా. ములక్కాడ తీసుకొస్తా. కూరగాయలు తీసుకొస్తా, ములక్కాయ. కూరగాయలు ఇస్తా. గుమ్మడికాయ తీసుకొని రండి. అప్పుడు నిన్నే తీసుకొచ్చుకోవడం బెటర్ కదా. అది వెళ్ళదు, ఇవాళ వెళ్ళదు. ఆ సైకిల్ మీద ఎక్కండి. ఇది సహకరిస్తలేదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాబు ఒక ములక్కాడి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏంటి బుగ్గన ఎప్పొస్తుంది? అయ్యో నన్ను క్షమించండి. ఇంట్లో పాలు లేవని చెప్పి టీ పెట్టడానికి కొన్ని పాలు పిండుకున్నాను. పాలు ఎక్కడి నుంచి పిండు? మీ పాల బుగ్గల్లోంచి. ఇవన్నీ కాదు, మనకు కొత్తగా పెళ్ళైంది కదా, మరి ఇలా టైం వేస్ట్ చేస్తాం ఎందుకు? ఎవరండి? లేటుగా వచ్చింది కాక ఎవరండి అంటాను మొగని పట్టుకోండి. ఎవరండి మీరు? అబ్బా వయలాడి, డ్రెస్ మార్చినంత మాత్రాన, మాట మార్చినంత మాత్రాన మొగడు కాకుండా పోతాడని. ముగ్గురా? నాడు లోపడరా. నువ్వు ఎవడివిరా అసలు? మొగుడు సార్, పాల బుగ్గలు తేనె. దేనికి నవ్వుతున్నావురా? పాల బుగ్గలేంట్రా? ఏమండి, నా మొగుడండి. మొగుడు? మై నేమ్ ఇస్ రాజ్. సత్యరాజ్. రమేష్ తాగుబోతు రమేష్. అటు చూడు, ఆల్చిప్ప నివాసం నాదే. ఆల్చిప్ప అంటే ఇంటి పేరా? కాదు, ముత్యాలు ఆల్చిప్పలో ఉంటాయి కదా. మరి మా ఆయన ఎక్కడుంటే అక్కడ ఆల్చిప్పలు కదా. ఒరే సార్, నిజంగా జోకేసి కొంచెం గ్యాప్ ఉన్నాం. ఇది మీలే? పక్క. మీ ఇల్లు మా పక్కనుంది. ఓహో, ఏంది పక్కనుందన్నావు కదరా ఇల్లు. మీ ఇంటికి వెళ్ళిపో, ఫస్ట్ చెప్తా. మీ ఇంటికి వెళ్ళిపో. మీ ఆవిడని పంపి. ఒరే అది కాదురా మొగుడా. అదే మీ ఆవిడని పంపి. మా ఆవిడని ఎందుకు పంపి? సరే నేను వాళ్ళ ఇంటికి రండి, దింపేసి రాపో. మీ ఆయన ఫుల్ గా తాగి మా ఇంటికి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. అసలే మాకు కొత్తగా పెళ్ళయింది, ముద్దు ముచ్చట అసలు ఏమీ లేదు ఇప్పట్లో. అయ్యో అక్క తప్పుగా అనుకోకండి అక్క, తాగుబోతు చచ్చినోడు కదా, తెలియక వచ్చి ఉంటాడు. ఈసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. చూసుకోండి. అలాగే అక్క.
సారా సారా అంటూ ఉన్నారు. ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు. ఇలా చేస్తే నేను చచ్చిపోతానండి. చచ్చిపోకు నువ్వు. నీ బాధ అంత ఏంది? మీరు తాగుడు మానేస్తే నేను సంతోషంగా మానేస్తా. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు మొత్తం. తాగరు కదా? తాగా రండి. మరుసటి రోజు ఏమే ఏంటి? అబ్బా పాయింట్ షర్ట్ మార్చిన ఎంత అందంగా ఉన్నావే నువ్వు. ఒరే బాబు, నేను మొగోని, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చావు. నేను ఎట్లా నమ్మాలి మొగోని వాడిని? ఏమే ఓయ్ ఇదిగో మా ఆవిడ. అవును ఇది మీ ఆవిడే. నువ్వు మళ్ళీ వాళ్ళు చెప్పిన కోసం మా ఇంటికి వచ్చావు. నువ్వు తప్పు చేసావు. మొగోడి వాడిని ఎట్లా నమ్మాలి? ఒరే బాబు, నేను నువ్వు మొగోడివే. మీ ఇంటికి వెళ్ళండి. అమ్మా నాకు అర్థమైంది. బాబు నన్ను క్షమించు, నేను మళ్ళీ తప్పు చేసిన. తప్పేమని? తప్పు చేస్తాడు సార్. మీరు తేడా సార్. ఎందుకు? పట్టీలేసుకున్నారు. ఒరే అది మా ఆవిడ. ఇక్కడ సచ్చాను నేను. నువ్వు ఫుల్ గా తాగి నీకు అర్థం కావట్లా. నువ్వు ఇంటికి పో. మీ ఆవిడ పంపి దింపేసిరా. టైం అవుతుంది, త్వరగా రా. మళ్ళీ అంటే ఎక్కడికి? ఓ సైకిల్ మీద వెళ్ళాలి కదా. నువ్వు సైకిల్ నొక్కుతావా? మరి కూసో. ముందు నువ్వు కూసో. ఆడపిల్ల పడుతుంది. కూసో. ఏమండి? కూసో. నేను నీకు మొగుడు, వాడు నాకు మొగుడు. ఎక్కువ నువ్వు కూసో చెప్తా. కూసో. జాతర రే. ఏమండి భయం వేస్తుంది. ఒకసారి దిగు. దా చేయబట్టుకో. దా మెల్లగా రా. ఈ మాత్రం దానికి నువ్వు సైకిల్ దేనికి రా మరి? తొక్కు అంతసేపు. ఇప్పుడు సైకిల్ వాడేస్తారా? పో మీ ఇంటికి పో. మళ్ళీ ఏమైంది అక్క? అక్కేండి అక్క, ఓ అక్క అక్క అంటూ మీ ఆయన ఈ రోజు కూడా మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. చూసుకోందా? అయ్యో తప్పైపోయింది. ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అక్క. ప్లీజ్ ఇంకొకసారి వచ్చిందంటే బాగు. ప్లీజ్ అక్క. మళ్ళీ ఏంటండి ఇది? అమ్మతోడు చెప్తున్నా, నా పిల్లల మీద ఒట్టు. రేపటి నుంచి తాగితే నీ ఎడమ చెప్తా కొట్టు. ఇప్పుడే కొట్టు. పిల్లల మీద ఒట్టు. రేపటి నుంచి తాగా. మళ్ళీ మరుసటి రోజు ఏమండి పక్కింట్లో ఉన్న సుబ్బలక్ష్మి గారు బయటికి రండి. ఏమైంది? మీ ఆయనతో చాలా టూ మచ్ టార్చర్ అవుతుందండి. ఒక పని చేద్దాము. ఈ రోజు సాయంత్రం వచ్చినప్పుడు మీరు మా ఇంట్లో ఉండండి, నేను మీ ఇంట్లో ఉంటాను. ఆయన ఎట్టు మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మీరు ప్రశాంతంగా మా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇది మంచి ఆలోచన. దానికి సాయంత్రం నాకు ఎందుకు? నువ్వు మా కొంపలోకి పో. ఈ సైకిల్ కూడా అక్కడ పెడతాను. ఏమే రాత్రి అన్నం మేడం. ఏమే మా ఇంటికి వచ్చావారా? నేను కరెక్ట్ వచ్చింది. ప్రతిసారి మా సంసారంలో దూరుతావేంటి? నీ కొంపకు పో నువ్వు. కాదే ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉంటావు టూ మచ్ గా. ఏమైందండి? ఏమైంది? కాదు నాదే తప్పు. ఎందుకంటే పాపం తాగిన ప్రతిసారి వాళ్ళింటికి మన ఇంటి కాకుండా వాళ్ళింటికి. అయ్యో కాదండి. కొట్టిండు. పోలే పోనీ పాపం బాగా తీర్చుకున్నాడు. కొట్టిండు. అది కాదండి, మీరు వెళ్ళింది మన ఇంటికే. నన్ను కొట్టిండు. నా ఇంట్లో ఉండి నన్ను కొట్టిండు. అవునండి. అరే ఇటు రారా. రారన్న అందగాడ అందాల చంద్రంతో. అరే ఇది నా ఇల్లే కదా. అవును నీళ్ళే. నా ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు నా ఇంట్లో ఉంటే తప్పేపడిది. తప్పేపడిదిరా. తప్పు మాదే. నా మీద చేసుకున్నావు. నా ఇంట్లో ఉన్నావు. అరే అది కాదురా. అంటే మీరు నువ్వైనా చెప్పాలి కదా. నేను ఒకలాడి మరి మీ కొంపలో ఉండకుండా మాకు నా కొంపలో వెళ్ళిపో ఇప్పుడు. అమ్మ ఏందమ్మా నీ మొగుడు? ఏం చేయండి? తాగుబోతు సచ్చినట్టు ఎలా వేగలి? ఇప్పుడే నువ్వు వేగదు నువ్వు పో. ఏమే మన సంసారం అయ్యేటట్లేదు. ఓ పని చేద్దాం. మోటా ముళ్ళు పట్టుకో. ఈ కాలనీలో ఉంటే ఇలాగే డిస్టర్బ్ చేస్తాడు. పక్కన సుబ్బారావు కాలనీ ఒకటి ఉందంట. ఆ కాలనీలో 2 బస్సులు ఉన్నాయంట. మనం అక్కడికి వెళ్ళి బతుకుదాం. బతకనే
జడ్జెస్ ఎస్పెషల్లీ శివాజీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది నిజంగా, అందరు బాగా చేశారు. హిలేరియస్ కామెడీ స్కిట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు తాగబోతు రమేష్ గారు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, నిజంగానే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ది అల్టిమేట్ స్కిట్, సూపర్. జడ్జెస్ అయితే కామెంట్స్ ఫుల్ హ్యాపీగా ఇచ్చారు. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. ఖుష్బు గారు, శివాజీ గారు, well done guys, 20 out of 20 full scores. Thank you.